ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో గులాబీ చిత్రంలోని ఈ పాటతో సుమధుర గాయని సునీత తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమయ్యారు. ఈ పాట నుంచి ఇప్పటి వరకు ఎన్నో వేల పాటలు ఆలపించారు. ఏ వేళలోనైనా సునీత పాటలు వింటే మనసుకి ప్రశాంతత లభిస్తుందని శ్రోతలు అంటుంటారు. భక్తి గీతాలు మొదలుకొని సినిమాల్లో పలు గీతాలు ఆలపించిన సునీత మంచి గాయని మాత్రమే కాదు, వ్యాఖ్యాత, డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. పలు టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి ఆయా కార్యక్రమాలకు వన్నె తీసుకొచ్చారు. పలు చిత్రాల్లో సునీత డబ్బింగ్ వలన కథానాయకుల నటన మరింత ఎలివేట్ అయిందంటే అతిశయోక్తి కాదు. పలువురు పరభాషా కథానాయకులకు గొంతు అరువిచ్చి సినిమాల్లోని ఆయా సన్నివేశాల్లో భావోద్వేగాలను తన గాత్రంతో ప్రేక్షకులకు చేరువయ్యేలా చేశారు. ఈ సంక్రాంతికి విడుదలైన నందమూరి నటసింహం బాలకృష్ణ మూడవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణిలో కథానాయిక శ్రియ పాత్రకు సునీత డబ్బింగ్ చెప్పారు. తెలుగు జాతి ఘనతను సగర్వంగా చాటి చెప్పిన ఈ చిత్రం డబ్బింగ్ ఆర్టిస్టుగా సునీతకి 750వ సినిమా. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, బాలకృష్ణ గారి కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రంలో నేను ఓ భాగం కావడం, చారిత్రక కథతో రూపొందిన ఈ చిత్రం నా 750వ చిత్రం కావడం అదృష్టంగా భావిస్తున్నా. గౌతమీపుత్ర శాతకర్ణి విడుదలైనప్పటి నుంచి పలువురు ఫోన్ చేసి డబ్బింగ్ బాగా చెప్పావని ప్రశంసిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. దర్శకులు క్రిష్ ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తీయడంతో పాటు శ్రియ అద్భుతంగా నటించడంతో నేను బాగా డబ్బింగ్ చెప్పగలిగా. డబ్బింగ్ ఆర్టిస్టుగా 750 చిత్రాలు పూర్తి చేసుకోవడం వెనుక దర్శక నిర్మాతల ప్రోత్సాహం ఎంతో ఉంది. డబ్బింగ్ ఆర్టిస్టుగా 750 చిత్రాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో నన్ను ఆదరించిన ప్రేక్షకులు, చలనచిత్ర ప్రముఖులందరికీ నా కృతజ్ఞతలు. భవిష్యత్తులోనూ ఇదే విధంగా ఆదరాభిమానాలు చూపిస్తారని ఆశిస్తున్నా అన్నారు సునీత. డబ్బింగ్ చెప్పిన సినిమాల్లో ది బెస్ట్ సెలెక్ట్ చేయడం అంటే కష్టమే. ఒకటా రెండా 750 సినిమాల్లో ఎన్నని ఎంపిక చేయగలం. అందుకే మచ్చుకు కొన్ని సినిమాల పేర్లు: జయం, చూడాలని ఉంది, నిన్నే ప్రేమిస్తా, నువ్వు నేను, ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, మన్మథుడు, మల్లీశ్వరి, శంకర్ దాదా ఎంబీబీఎస్, మంత్ర, అనుకోకుండా ఒకరోజు, మనం, నేనున్నాను, ఇప్పుడు గౌతమీపుత్ర శాతకర్ణి. Like and subscribe Eagle Media Works.